ఈ వారంలో ఏమన్నా వాంతులైనాయా నీకు? తాగి తాగి ఈయనకైతున్నాయి కానీ నాకైతలేవు సార్. ఇన్ని వేర్లు తిన్నా వీడికి వేడి పుట్టట్లేదా? నీ పెళ్ళాన్ని చూస్తే నీకు మూడెప్పుడు వస్తుందిరా తిరుపతి? క్వార్టర్ వేస్తే వస్తుంది సార్. ఆ? ఏమొస్తుందో ఏందో సార్, నాతోనైతే వండాడు, నా దగ్గర పంటడంతే. ఈసారి ఆకుపసలతో ట్రై చేద్దాం. మన ఊర్లో మేకలు తిన్న ఆకలి కంటే నేను తిన్నవే ఎక్కువ ఉన్నాయి సార్. ఈసారి కాండంతో కల్పిస్తా. దెబ్బకు అండం పిండంగా మారాల్సిందే. మీ దయ వల్ల మాకు బిడ్డ పుడితే మీ పేరే పెట్టుకుంటాం సార్. నా పేరు ఎందుకు లేవే? నా భార్యకి అసలే అనుమానపు రోగం. దయా, గౌరీ, సార్ మీరు ఆయన కోర్టు తీసుకెళ్ళండి. సార్ సరే సార్. నేను పెద్దపల్లి టీఎస్పీ ఆఫీసర్ వస్తా. ఓకే సార్. సార్ నేను మర్డర్ చేయలేదు సార్. రోకల్ బండి భయం కొప్పుకున్నాను సార్. అంతే సార్. వదిలే మళ్ళీ మీద ఒట్టే చెప్తున్నాను సార్. నేను చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్. ఏంట్రా డ్రామాలు తప్పుతున్నా నా కొడక? సార్ మీరు చదువుకున్నారు సార్. నా ఏజ్లో ఉన్నారు సార్. నేను అర్థం చేసుకోండి సార్. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే కాటన్ బీట్ లాగి మర్చిపోతాం కానీ కట్లెట్లా చంపుతాం సార్. దయా ఈ కుర్రాన్ని వదిలేసి కోర్టుకి సారీ చెప్పండి. మా ఇంటికి ఎంత తప్పిందా నీకు? మీకు ఎడ్యుకేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఇగో ఇన్ని చూసా మర్డర్ కేసులు. ఆ మర్డర్ చేసింది ఈడే. ఈ అబ్బాయి చంపలేదు. ఎట్లా చెప్తుండ్రు? వీడు లెఫ్ట్ హ్యాండ్, చంపిన వాడిది రైట్ హ్యాండ్. ఇటు చూడు, బలమైన గాయాలన్నీ ఎటువైపు ఉన్నాయి. వీడు లెఫ్ట్ హ్యాండ్తో బాటిల్ పట్టుకున్నాడు. అయితే మనకు దొరికిన చెప్పు ప్రింట్ సైజ్ 10. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హిస్ సైజ్ ఇస్ 8. అంతేకాదు, అమ్మాయి లోపల దొరికిన సీమన్ని టెస్ట్ చేసి వాడి ఏజ్ అరౌండ్ 30 అని చెప్పారు. వీడికి 30 రావాలంటే ఇంకో 10 రావాలి. అంతే సార్. ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్ లో ఓ పోలీస్ ని చూసాను సార్. ఆ? అంటే సెకండ్ టైం సార్. హలో, వాట్? వస్తున్నాం, ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది సార్? ఊళ్ళో ఇంకోమంటారు. నిన్న పెళ్ళైన వార్డు మెంబర్ గంగుల కనకే చిన్న కూతుర్ని ఎవరు చంపేశారు. మీద పసుపు కారపారాన్ని కూడా అన్నీ లేదు. మా బిడ్డ పానం తీసిండ్రే. కాలిగా ముళ్ళు గుచ్చుకుంటే తల్లి నిలిపోయేదానికి తల్లి నెయ్యంతో పొడిచి పొడిచి చంపిండ్రయ్యా. తల్లి శృతి. మన ఊళ్ళో దొంగతనాలు జరిగినట్టే గుర్తులేదు. ఈ వర్షాత్యలు ఏం చేస్తాయి సాబ్? ఆ పిల్ల ముగ్గుడు ఎట్లా అంటాడు సర్పంచ్ సార్? గా పిల్లది మేనరికం కదా సార్. ఇంట్లో వాళ్ళని అనుమానిస్తే మన కళ్ళు పోతాయి. అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళని కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళని. మొన్న అమ్మాయి వెడ్డింగ్ ఫస్ట్ నైట్ తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళై ఫస్ట్ నైట్ తర్వాతే ఇలా జరిగింది. దెర్ ఈస్ సంథింగ్. దేర్ ఇస్ నథింగ్ సార్. ఎక్కువ చదువుకుంటే ఇదే ప్రాబ్లం. సీరియల్ కిల్లర్స్ ఉండడానికి ఇది సినిమా కాదు, ఓదేలనిస్తున్న ఊరు. కుక్కలిగ్గులు పెట్టకండి. అనుమానం వచ్చిన వాళ్ళందరికీ రోకలు బండ ఎక్కిస్తే బగారా కక్కినట్టు కక్కుతారు. బాంచత్. కుక్క లింకులు పెట్టొద్దని ఎస్ఐ అన్నాడు, కానీ జరిగిన 2 మర్డర్స్కి లింక్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. ఓ గాడ్, మళ్ళీ మర్డర్ జరిగిందా? ఇట్స్ రియల్లీ స్కేరీ. పాపం, ఎన్ని డ్రీమ్స్తో మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో. నాకెందుకో ఈ హత్యలు కంటిన్యూ అవుతాయేమో అనిపిస్తుంది స్ఫూర్తి. ద కిల్లర్ ఇస్ అ డేంజరస్ సైకోపాత్. నాకు కిల్లర్ గురించి తెలీదు, బట్ ఐ నో అబౌట్ యూ అను. ఐ నో హౌ స్మార్ట్ యు ఆర్ అండ్ ఐఎమ్ ష్యూర్ యుల్ క్యాచ్ హిమ్ సూన్.
rape and murder right after first night. I read about serial killers who like old, kids, virgins, but never about first night. This will be a case study for me. అవును అక్కడ క్లూస్ ఏం దొరకలేదా? Can I come back to you? కెమెరా ఆన్లో ఉంది. ఇది రికార్డ్ అయినట్టుంది. పాదం లోపల పెట్టిన దగ్గర నుంచి లేచే వరకు ఏం జరిగిందో కోసగుచ్చినట్టు చెప్పాలా, లేకుంటే కోస సాగు చేస్తావు. తీసుకొని లోపలికి వెళ్ళిన ఆయన వెనకాల చచ్చి పట్టుకున్నాడు. నాకు నోటితో కావాలి, చెప్తే విడిసి పెడతా. చెప్పు. పాలు చుక్కలన్నీ నాకేసిండా? నాకేసిండా? పాపం సార్, ఇన్ని కుక్క సావు చంపాలి. ఆ క్షణం నాకు అలాగే అనిపించింది. వాడిని పట్టుకునేది ఎలా? నా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ ఆడియో ఫైల్ మాత్రమే. ఆ ఆడియో పట్టుకుని ఊరి మీద పడ్డాను. నువ్వు చెత్త కార్తీక్ కుక్కోరాబాయ్, ఏడ దొరుకుతారు నీకు వీడియోలన్నీ? జల్దీ పంపించరా, చూస్తా. చూసి డిలీట్ చెయ్యి. సరే. అరే ఒక్క నిమిషం ఉండరా, నా మరలు తానానికి పోతుంది, మళ్ళీ చేస్తా. పండగ చేసుకో.
ఏం చూస్తున్నావురా? నా మరదలు నేను చూస్తా, నీకేంది నొప్పి? చేసుకున్నాక చూసుకోరా, చూసినాక చేసుకోకపోతే. అబ్బో. ఒసేయ్ రాధా, ఏయ్ ముసలిదారు, నువ్వు నోర్మి.